నకిలీ విత్తనాలు సప్లై చేస్తున్న కంపెనీలపై సీరియస్ యాక్షన్కు సర్కార్ డిసైడ్ అయింది. క్వాలిటీ పాటించని కంపెనీలను నిషేధించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. నకిలీల్ని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్టడీ చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీనిపై వారం రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశాలిచ్చింది. నకిలీ విత్తనాలపై సీరియస్ గా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయించింది. ఓవైపు వర్షాలు పడక రైతులు అప్పుల్లో చిక్కుకుంటే, మరోవైపు కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతుల్ని దగా చేస్తున్నాయి. రైతుల ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణమని భావిస్తున్న సర్కార్ నకిలీ విత్తనాలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. విత్తన కంపెనీల ప్రతినిధులు, రైతు సంఘాల నేతలతో మంత్రి పోచారం సెక్రటేరియట్లో సమావేశం నిర్వహించారు. ఈ మధ్య మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో దాదాపు 45,000 ఎకరాల్లో విత్తనాల తయారీ కోసం స్థానిక రైతులతో పలు కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. రైతులకు సరఫరా చేసిన విత్తనాలు నాణ్యమైనవి కాకపోవడంతో పంటలు పండలేదు. దీంతో దాదాపు 45,000 ఎకరాల్లో పంట సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి నష్టపరిహారం చెల్లించేందుకు విత్తన కంపెనీలు నిరాకరించాయి. దీంతో అక్కడి రైతులు రైతు సంఘాలను ఆశ్రయించారు. విత్తన కంపెనీల నిర్వాకంపై వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి రైతు సంఘాలు ఫిర్యాదు చేశాయి. ప్రభుత్వం, రైతులు, శాస్త్రవేత్తలు, విత్తనాల కంపెనీలతో కమిటీ వేసింది. దీనిపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. రైతులు విత్తనాలు ఇచ్చిన తర్వాత ఏ రకంగా నష్టపోయిందో వివరించడం జరిగింది. దాన్ని మంత్రి గారు అంగీకరించి శాస్త్రవేత్తలతోటి, రైతులతోటి, అదే విత్తన ఉత్పత్తిదారులతోటి కమిటీ వేశారు. ఈ కమిటీలో పోయి పరిశీలించి వచ్చిన తర్వాత రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఆ నష్టపరిహారం విత్తన ఉత్పత్తిదారులకు వెళ్ళి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఎక్స్గ్రేషియాకు సంబంధించిన విషయంలో 10 లక్షలు కనీసం ఈ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు ఇవ్వాలని, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలుంటే చదివించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని, వాళ్ళకు ఉపాధి చేయించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం చేకప్ చేయాలనేది. విత్తనాల తయారీ కోసం రైతులకు ఇచ్చిన విత్తనాలే ఇలా ఉంటే, ఆ కంపెనీలు సరఫరా చేసే సాధారణ విత్తనాల్లోని నాణ్యతపైన రైతుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఎంతవరకు నిజాలు నిగ్గు తేలుస్తుందన్నది మరో వారం రోజుల్లో తేలనుంది.